హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో ఇంట్లో అట్టుపిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు టిఫిన్ ఏం చేయాలి అని టెన్షన్ పడకుండా మన ఇంట్లో ఉండే కప్పు గోధుమ రవ్వ, కప్పు పాలకూరతో హెల్తీగా అప్పటికప్పుడు ఇలా టిఫిన్ చేసి పెట్టండి. పెద్దవాళ్లే కదండి, పిల్లలు కూడా కమ్మగా తినేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇందులోకి ప్రత్యేకంగా చట్నీ చేయాలి అనే అవసరం ఏమీ లేదండి. మన ఇంట్లో ఉండే ఆవకాయతో కూడా కమ్మగా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వ. 1 కప్పు గోధుమ రవ్వ అంటే మనకి వెయిట్ ప్రకారం 250 గ్రాములండి. ఇందులోనే 3/4 కప్పు పులిసిన పెరుగు. పులిసిన పెరుగు అంటే నిన్నటిది కానీ మొన్నటిది కానీ వాడుకోవచ్చండి. అదే మీ దగ్గర పులిసిన పెరుగు లేదనుకోండి, మీరు కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. మనకి రవ్వ నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా పచ్చిపప్పు, అలాగే కొంచెం మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టానండి. ఈ నానబెట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని వేపుకుందాం. పెసరపప్పు ఈ తాలింపులో వేగితే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాలు వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలకూర అండి. పాలకూరను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలకూరను కూడా ఇందులో వేసుకుందాం. పిల్లలు ఆకుకూరలంటే ఇష్టంగా తినరు కాబట్టి మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలకు ఇలా హెల్తీగా ఆకుకూరల్ని అలవాటు చేయండి. వాళ్ళు కూడా కమ్మగా తినేస్తారు. ఏదో ఒక రూపంలో పిల్లలకి ఆకుకూర అనేది పెట్టాలండి, అంతే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, రోజు ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టిన వాళ్ళకి, ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ రెసిపీని ఖచ్చితంగా చేసి పెట్టండి. చూడండి, మనకి 3 నిమిషాలకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి చక్కగా ఇలా కలిపేసి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి, ఎండకి కొత్తిమీర అనేది వడబడిపోయిందండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. మీరు చూడండి, 10 నిమిషాలు మనకి రవ్వ నానేలోపు మనం ఈ ప్రాసెస్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని రవ్వని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ రవ్వని ఇందులో వేసుకుందాం. మీరు పెరుగు బదులు మజ్జిగైనా వేసేసుకోవచ్చండి, ఏమీ కాదు. ఖచ్చితంగా మనం గడ్డ పెరిగే వేయాలి అని ఏం లేదండి. మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇందులోనే రవ్వ తీసుకున్న కప్పుతో 1/2 కప్పు నీళ్ళు వేసుకుందాం. మనం ముందే ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి, మనకి రవ్వ అనేది మెత్తగా మెదగదండి. అందుకు కాబట్టి 1/2 కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మనకి 1/2 కప్పు నీళ్ళకే దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేసింది. అందుకు కాబట్టి మీరు ముందుగానే నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకోకూడదు, అవసరం అయితేనే వేసుకోవాలి. గోధుమ రవ్వ జిగురుగా ఉంటుంది కదండి, అందుకు కాబట్టి నీళ్ళు ఎక్కువైతే మనకు అస్సలు మెదగదండి. ఒకవేళ మీకు బై మిస్టేక్ ఇది కనుక లూజ్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ బియ్యం పిండి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని
మరొకసారి బాగా కలుపుకుందాం. ఇందులో మనం పులిసిన పెరుగు వేసాం కదండి, అందుకు కాబట్టి మనకి ఇందులోకి సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏమీ అవసరం లేదండి. హెల్దీగానే ఇలా మనం దోశలు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూను ఆయిల్ వేసుకుందాం. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా వెన్నతో కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. మీ దగ్గర లేదనుకోండి స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 3 నిమిషాల పాటు కాల్చుకుందాం. మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల మనం ఈ మందంగా వేసాం కదా, అదనేది లోపలికంతా చక్కగా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు కాల్చుకుందాం. అప్పుడే మనకి చక్కగా కాలిద్ది. మీరు ఇంత మందంగానే వేసుకోవాలి అని ఏం లేదండి, కొద్దిగా పల్చగా కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. మరి మీరు కూడా నేను చెప్పినట్లు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం లోపల పెసరపప్పు అవన్నీ చక్కగా వేపి వేసాం కాబట్టి తినేటప్పుడు కూడా మంచి రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.